నమస్తే, నా పేరు ఎల్కే నరేందర్. ఇది 8వ వార్డులో మొయినాబాద్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చే సమస్యలు చాలా నేను వాటర్ సమస్య అంటే ఈ వార్డులో ఉంది, ఈ 8వ వార్డులో ఖచ్చితంగా ఉంది. అక్కడ ఇక్కడ స్టార్టింగ్ లో అక్కడ ఉంది. ఊరు నగరేట్ కూడా స్టార్టింగ్ వస్తే యాదవ్ బస్సులు ఉంది ప్రాబ్లం. ఇక్కడ వాటర్ సమస్య ఉంది. ఇప్పుడు పెద్ద మనుషులకు పింఛన్కి చాలా ఇబ్బంది అవుతుంది. పింఛన్ ఇచ్చిన ఎట్లయితుందంటే పింఛన్ పెద్ద మనుషులు అంత దూరం స్కూల్ దాకా వెళ్ళలేకపోతుంది. ఎక్కడిదక్కడ 100 మందికా 50 మందికా అధికారం వచ్చినాక కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. అంటే గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకుని అందరూ ఒక్క దగ్గర 20-25 మందికి ఇంటికి పోయి ఒక్క దగ్గర ఏర్పాటు చేయడానికి చూస్తున్నాం. ఇప్పుడు బంగాల్గూడ అని రోడ్ ఉంది. బంగాల్గూడ ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది. దానికి రోడ్ సమస్య ఉంది. రోడ్ కంప్లీట్ చేస్తారా? ఆ రోడ్ చేయాలి. బీటీ రోడ్ పెట్టిన ఆల్రెడీ అప్లికేషన్ అది ఆల్రెడీ ఉన్నది, అదొకటి చేయాలి. ఇంకోటి పిల్లలకి వైద్యకి గ్రంథాలయం లేదు. ఇప్పుడే వచ్చినాక తెలిసింది బస్సుల సమస్య ఉంది. గ్రామానికి బస్సులు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన బస్సులు చాలకపోవడం అదొక ఇబ్బంది నడుస్తుంది. బస్సు గురించి ఏపీస్తే మేము ఐక్య దృష్టి అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇంతవరకు ఉన్న అధికారులు ఎవరు తీసుకెళ్లలేదు. అది పైకి తీసుకెళ్లి బస్సులు వేయించే బాధ్యత మాది. వైద్యం గురించి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? వైద్యం ఊళ్ళో ఒకటి హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. ఒకటి ఉన్నది, అది రారు. అది ఎట్లా అంటే 24 గంటలు ఉంటాట, లేకుంటే అట్లీస్ట్ ఒక 8 hours అని ఉంటాట ఏర్పాటు చేద్దామని చూస్తున్నాం. విద్యకి ఎప్పుడైనా విద్యకు ప్రోత్సహిస్తే విద్యతో పిల్లల భవిష్యత్తు రేపు ముందు తరాలకు బాగుంటుంది. పిల్లలకి విద్య గురించి ఏంటంటే పేద పిల్లలు ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నట్టు అలా కొన్ని బుక్స్ అలాంటి ప్రొవైడ్ ఇంతకుముందు మేము అజిత్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా చేసినాం. దాని ద్వారా కొన్ని చేసినాం. ఇంకా దీని ద్వారా ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా చేయడానికి ఒక బేస్ కోసం వెయిట్ చేస్తాం. ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి మీరు ఇంకా ఏమేమి ఆలోచిస్తారు? ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసింది. జనాలకు అందరికీ తెలుసు. కాకపోతే నాయకులు అన్నట్టు సరిగ్గా లేక చెప్పలేకపోయారు. ఉచిత కరెంట్ వస్తుంది 200 యూనిట్లు. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు లేదు. రేషన్ కార్డులు వచ్చినాయి. సన్నబియ్యం వస్తున్నాయి. ఏమంటారు ఇందిరామ ఇల్లులు వచ్చినాయి. ఇందిరామ ఇల్లులు గిట్ట వచ్చిన కాడికి కొందరికి వచ్చినాయి. 10 ఏళ్ల నుంచి ఎప్పుడు రాలేవు. పేదవాడికి ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. ప్రజలు ఏది చెప్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పైకి కమాండ్ దగ్గర తీసుకెళ్లి తెచ్చే బాధ్యత వాయిస్ ఉంటే ఏదైనా అవుతుంది. మీరు గెలిచినాక ఏం చేయాలనుకుంటారు? మీరు గెలిచినాక మీ వార్డుకి ఏం చేయాలనుకుంటారు? ఒక గ్రంథాలయం కావాలి. ప్రధాన సమస్య గ్రంథాలయం. ఒక దగ్గర రోడ్డు, ఆ రోడ్డు అక్కడికి వెళ్ళి ఇక్కడికి పెద్ద మనుషులకి రాలేరు. వాళ్ళు ఉన్న చోటనే వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి. ఇంకొన్ని శ్మశాన వాటికలు ఉన్నాయి. రెండు ఉన్నాయి శ్మశాన వాటికలు. ఒకటి చారిస్ ఒకటి ఉంది, ఒకటి బంగాళగూడలో ఉంది. అక్కడ వాళ్ళకి పార్టీషన్ బాగాలేదు. వాళ్ళని చనిపోయినప్పుడు గిట్ట ఇబ్బందులు జరుగుతున్నాయి. అవి గిట్ట పైకి తీసుకెళ్లి అవన్నీ చేయడానికి సిద్ధం ఉన్నాం. సీసీ కెమెరాస్ కావచ్చు. మహిళలకు చాలా ఇబ్బంది పడుతుంది. దానికి ఏం చెప్తారు? అంటే ఈ రోజులలో కరోనా తర్వాత కొద్దిగా దొంగలు పెరిగిపోయారు. సీసీ కెమెరా